అందరూ ఒకలా ఆలోచిస్తే ఇతను మాత్రం మరొకలా ఆలోచిస్తాడు. ఈ ప్రపంచంలో ఏ రిస్కు తీసుకోని వారే ఎక్కువ రిస్క్‌లో ఉన్నట్టు. గొప్పవాళ్ళైన వారందరూ ఒకానొక టైంలో రిస్క్ తీసుకున్న వాళ్ళే. కానీ ఇతనలా లైఫ్ అంతా రిస్క్ తీసుకున్న వ్యక్తిని మనం ఇంకొకరిని చూడలేము. ఇప్పటివరకు ఇతనెవరో మీకు తెలియకపోతే ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి ఉన్న ఒకే ఒక వ్యక్తి ఇతను ఎలాన్ మస్క్. నేను ఇప్పుడు ఒకటి అడుగుతాను, చెప్పండి. మనకి జీవితంలో ఏదైనా లక్ష్యాన్ని సాధించాలనుకున్నప్పుడు ఏదో అనుకూడని పరిస్థితులు వచ్చాయి. ఆ పరిస్థితుల్లో సాధించవలసిన లక్ష్యాలు సాధించకపోతే మనం ఏం చేయాలి? అనుకున్న లక్ష్యాన్ని మార్చుకోవాలా, లేక లక్ష్యాన్ని చేరే మార్గాన్ని మార్చుకోవాలా? చెప్పండి. ఇదే క్వశ్చన్ ఎలాన్ మస్క్ని కానీ అడిగితే మనం అనుకున్న లక్ష్యాన్ని మార్చుకోవాలా, లేక లక్ష్యాన్ని చేరే మార్గాన్ని మార్చుకోవాలా అని అంటే, లక్ష్యాన్ని కాదు మార్చుకోవాల్సింది, లక్ష్యాన్ని చేరే స్ట్రాటజీని మార్చుకోవాలి, చేరే మార్గాన్ని మార్చుకోవాలి అని నిరూపించిన ఒకే వ్యక్తి ఎలాన్ మస్క్. ఎలాన్ మస్క్ ఈరోజు ప్రపంచంలోనే రిచెస్ట్ పర్సన్. ఎలాన్ మస్క్ ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచించే వ్యక్తి, పాజిటివ్గా ఆలోచించే వ్యక్తి. ఇది అవ్వదు అని కాకుండా ఏదైనా చేసి సాధించాలి అని ఆలోచించే వ్యక్తి ఎలాన్ మస్క్. ఎలాన్ మస్క్కి ఎందుకంటే ఇంత క్రేజు? ఒక ప్రాబ్లం అంటే ప్రాబ్లం కాదు, ప్రాబ్లంకి సొల్యూషన్ కనుక్కోవడమే నిజమైన ప్రాబ్లం అని అంటాడు అతను. ఎలాన్ మస్క్ 1971వ సంవత్సరంలోని దక్షిణాఫ్రికాలో ప్రిటోరియాలో పుట్టాడు. వాళ్ళ తండ్రి ఎరోల్ మస్క్. ఆయన ఒక ఇంజనీరు. ఆయన చాలా మాధావి కానీ చాలా కఠినమైన వ్యక్తి. ఆయన యొక్క తల్లి మాయో మస్క్. ఆవిడ ఒక మోడలర్. వీళ్ళు చాలా ధనవంతులు అయినప్పటికీ వీళ్ళ ఇంట్లో ఎప్పుడూ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ మధ్యలోనూ గొడవలు అవుతూనే ఉండేవి. ఎప్పుడూ అరవడాలు, తలుపులు బద్దకొట్టడాలు ఇలా డైలీ ఉండేవి. కష్టమైన బాల్యం మధ్యలో ఎలాన్ మస్క్ కృంగిపోయేవాడు. అలా బాధలో ఉండేవాడు. ఈయనకి ఎప్పుడూ సవాల్ చేయడం అంటే ఇష్టం కదా. మనుషులు ఎందుకు అలా ప్రవర్తిస్తారు అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు. వాళ్ళ నాన్నగారు మేధావి అయి ఉండి ఎందుకు అంత క్రూరంగా ఉండేవారని అలా ఆలోచించేవాడు. దానికోసం ఎంతమందిని అడిగినా సరే ఎవరూ చెప్పేవారు కాదు. ఎలాన్ మస్క్ అందరి పిల్లల కంటే చాలా ఎక్కువగా ఆలోచించేవాడు. ఒకవేళ ఈ ప్రపంచం ఎలా పనిచేస్తుందని నేనే తెలుసుకోగలిగితే నేను ఈ సమాజంలో బాగా అవ్వాల్సిన అవసరం లేదు కదా అని అర్థం చేసుకున్నాడు ఎలాన్ మస్క్. దానితో ఆయన ఒక సంకల్పం ఏర్పరచుకున్నాడు. బౌద్ధికంగా కాకపోయినా మానసికంగా ఏదైనా గొప్పదాన్ని నిర్మించాలి అని అనుకున్నాడు. 5 ఏళ్ల వయసు వచ్చేసరికి అసలైన పని మొదలైంది. స్కూల్లో స్నేహితులు కాదు, విషయాలు ఎలా జరుగుతాయో తెలుసుకుంటే బాగుంటుంది కదా అని తెలుసుకోవడం మొదలుపెట్టాడు. ఎక్కడ చూసినా సరే ఆయనకి కొత్త ఆలోచనలే. అందరి పిల్లల్లా ఆకతాయితనంగా ఉండేవాడు అసలే కాదు. మస్క్కి 5 నుంచి 6 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అందరూ ఈయనకి పిచ్చి పట్టిందేమో అని అనుకునేవాడు. కానీ ఈయనకి మాత్రం మెదడులో ఆలోచనలు ఆగేవి కాదు. ఆలోచనలు ఒకటి తర్వాత ఒకటి అలా వస్తూనే ఉండేవి. క్లాసులో కూర్చొని గోడల వైపు చూస్తూ ప్రపంచం ఎలా పనిచేస్తుంది, పరమాణువులు, శక్తి, అంతరిక్షం గురించి ఆలోచించేవాడు. మొదటిలో ఎలాన్ మస్క్ కూడా నా చుట్టూ ఉన్న వాళ్ళంతా నాలా ఆలోచించడం లేదేమిటి, నాకు ఏదైనా లోపం ఉందా ఏటి అని అనుకునేవాడు. మొదటిలో నిజానికి ఇతడు భిన్నంగా ఉండేవాడు. చేతికి దొరికిన పుస్తకాలన్నీ చదువుతూ ఉండేవాడు. అలాగే ఎలాన్ మస్క్ చిన్న వయసులోనే ఒక గ్రాడ్యుయేట్ చదవవలసినన్ని పుస్తకాలు చదివేశాడు. అలా మొదట్లో చిన్న వస్తువులు, సర్క్యూట్స్ తయారు చేశాడు. అతనికి 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే కంప్యూటర్ చూసేవాడు. ఆయన మొదట్లో కంప్యూటర్స్ అంటే గేమ్స్ కోసం మాత్రమే అని అనుకునేవాడు. కానీ తర్వాత ఎలాన్ మస్కే వాటిని సొంతంగా తయారు చేయగలనేమో అని ఆలోచించాడు. అలా ఆలోచించి రాత్రంతా కూర్చొని కోడింగ్ నేర్చుకున్నాడు. 12 ఏళ్ల వయసులో బ్లాస్టర్ అనే మొదటి గేమ్ ప్రోగ్రామ్ తయారు చేసి $500కి అమ్మాడు. దీనిని బట్టి ఇంకా భవిష్యత్తులో ఏదైనా సాధించవచ్చేమో అని అనుకుని భవిష్యత్తుని నిర్మించడానికి దక్షిణాఫ్రికా సరైనది కాదేమో అనుకుని 17 ఏళ్ల వయసులో ఒంటరిగానే ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఎటువంటి భద్రత, సపోర్ట్ ప్లాన్ ఏమీ లేదు. కేవలం నేర్చుకోగలను అనే తపనతో కెనడాలోని క్వీన్స్ యూనివర్సిటీలో, ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో ఫిజిక్స్ అండ్ ఎకనామిక్స్ చదివాడు. విశ్వం ఎలా పనిచేస్తుంది, డబ్బు ఎలా పనిచేస్తుంది అని తెలుసుకుంటే భవిష్యత్తు నిర్మించుకోవచ్చు అని అనుకున్నాడు. దీనితో 1995లో ఒక పాత కారు, ఒక కంప్యూటర్ అండ్ $200తో ఆయన సిలికాన్ వ్యాలీకి వెళ్ళాడు. ఎవరూ దారి చూపించలేదు. ఆయనే సొంత దారిని నిర్మించాలి అని అనుకున్నాడు. అప్పుడే జిప్2 అనే కంపెనీ ప్రారంభించాడు. 24 సంవత్సరాల వయసులో కంపెనీ ప్రారంభించడం అంటే చాలా గొప్ప విశేషం. ఆఫీస్ నేల మీదే పడుకునేవాడు. YMCAలో స్నానం చేసేవాడు. అదే కంపెనీని ఆయన 1999వ సంవత్సరం $307 మిలియన్ కొన్నాడు. అప్పటికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. కానీ అది కేవలం మొదలు మాత్రమే. ఆన్లైన్ బ్యాంకింగ్ రంగంలో కూడా వెళ్ళాడు. దాంతోనే X.comని స్థాపించాడు. అదే మళ్ళీ పేపాల్గా మారింది. కానీ ఆయన హనీమూన్కి వెళ్ళిన టైంలో CEO పదవి నుండి తీసేశారు.
చాలా బాధాకరమైన విషయం. కానీ ఆయన ఓడిపోలేదు. 2002లో ఈబాల్ అండ్ పేపాల్ని $1.5 మిలియన్ కొన్నాడు. అప్పుడు ఆయనకి $165 మిలియన్ వచ్చాయి. విలాసాలు అవసరం లేదనుకున్నాడు. ఓన్లీ ఇంపాక్ట్, ప్రభావం కావాలనుకున్నాడు. మన మనుషులందరినీ ఇతర గ్రహాల మీదకి తీసుకెళ్లాలని లక్ష్యంతో అతను స్పేస్ ఎక్స్ కూడా ప్రారంభించాడు. దీంతో రాకెట్స్ నింగిలోకి వదిలి ప్రయోగం మొదలుపెట్టాడు. మొదటి 3 ర్యాకెట్లు పేలిపోయాయి. ఒక్క ఫెయిల్యూర్ కోట్లాది లక్ష్యాన్ని మిగిల్చింది. ఆయన దగ్గర చివరి ప్రయత్నానికి మాత్రమే డబ్బు ఉంది. కానీ 4వ ప్రయోగం ఫాల్కన్ 1 విజయవంతమైంది. అసాధ్యమైన దాన్ని సాధించేయవచ్చని 4వ ప్రయోగం రాకెట్ నిరూపించింది. అదే సమయంలో ఎలాన్ మస్క్ టెస్లాలో కూడా పెట్టుబడులు పెట్టారు. ఎలక్ట్రిక్ కార్స్ భవిష్యత్ అని నమ్మాడు. 2008లో అంటే అప్పట్లో టెస్లా కార్ల విక్రయాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, మరోవైపు స్పేస్ ఎక్స్ ప్రయోగాలు వరుసగా విఫలం కావడంతో ఆయన బ్యాంక్ ఖాతాలన్నీ ఖాళీ అయిపోయాయి. అతని యొక్క చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా, భారీ అప్పుల ఊబులో ఉన్నా ఆయన తన లక్ష్యం వైపు అడుగులు వేయడం ఆపలేదు. ఆ తర్వాత రీయూజబుల్ రాకెట్స్ కల కూడా నిజం చేసుకున్నాడు. ఆ తర్వాత స్టార్లింక్ ద్వారా ప్రపంచం మొత్తం ఇంటర్నెట్ అందించడం, న్యూరాలింక్ ద్వారా మెదడులను కంప్యూటర్ ద్వారా అనుసంధానం చేయడం, భూమి విఫలమైనా సరే మన యొక్క మానవాళి మనుగడ సాగించాలని లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. అంతేకాదు $44 మిలియన్ పెట్టి ట్విట్టర్ని కూడా కొనేశాడు అతను. ఆ న్యూస్ 2022లో ఎంత స్ప్రెడ్ చేసిందో మనందరికీ తెలిసిందే. దీనిని బట్టి మనకి ఏమర్థమైంది? ఎలాన్ మస్క్ నుంచి మనం ఏం నేర్చుకున్నాం? ఎలాన్ మస్క్ వెనక ఉన్న విజయరహస్యాలు ఏమిటి? స్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా సంకల్పం, బలం ఉంటే ప్రపంచాన్నే జయించవచ్చని అతను నిరూపించారు కదా మనకి. నేడు ఆయన కేవలం ధనవంతుడు మాత్రమే కాదు, టెక్నాలజీ ప్రపంచాన్ని శాసించే ధ్రువతారగా నిలిచారు కదా.